ఎక్స్టెండ్ చేసి వేరే స్టేషన్స్ మాట్లాడుతుంది తెలిసింది. యాక్చువల్గా మెయిన్ స్టేషన్ నుంచి అయితే విత్ టైంలో వెళ్ళిపోతుంది. సో మేమైతే టైం క్యాచ్ చేయాలని అనుకున్నాము. టైం మిస్ అవ్వకుండా క్షేమంగా తీసుకొచ్చారు. దాన్ని ఆచరించుకుంటాము. కొంచెం దేవుని కూడా దేవుడు కాపాడాలంటే సంవత్సరం అంతా నాది బర్త్డే ఉంది. సో దేవుడైతే గడిచిన సంవత్సరం కాస్త కాకుండా ఇతర సంవత్సరం ప్రవేశించుకుంటాను ఆచరించుకుంటాను. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా ప్రార్థన చేస్తున్నాయి. ముఖ్యంగా ఆత్మీయంగా కుటుంబం మధ్య దేవుని అర్థాన్ని ఆశపడుతున్నాను. అయితే మనం చూసినట్లయితే ఆయన ప్రాంతాలు తిరిగి సువార్త చేసుకుంటూ ఆయన శిష్యులతో కలిసి ఆయన ఏం చేశారంటే అండి, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అతడు సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పగలిగింది. అయితే ఆ శిష్యుని తీసుకుని మనము అద్దరికి వెళ్ళుదాము అని చెప్తే ఆయన శిష్యుని తీసుకుని ఆయన ధోని ఎక్కి ప్రయాణం చేస్తారు అనమాట. ఆ శిష్యులు ఆ మాటకి ఆయన ఏం చేశారంటే ఆయన ధోని ఎక్కించుకుని ఆ శిష్యులు ప్రయాణం చేస్తారన్నమాట. ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. అయితే మరుసటి దినాన ఆ యొక్క మన కింద చూసినట్లయితే ఆ గదిరేనుల దేశం గంట వెళ్ళి అక్కడ సువార్త చేసి అక్కడ దురాత్మలు పట్టినటువంటి వారిని గంట ఆయన స్వస్థపరచడానికి ఆ ఆత్మల నుండి వారిని విమర్శించడానికి ఆయన ప్రయాణం చేయగా ఉన్నారన్నమాట. అయితే ఆయన ఏం చేయారండి, ఆయన శిష్యులు ధోని ఎక్కించుకున్నారన్నమాట. అయితే ఆయన ఏం చేయారంటే ఆ ధోని ఎక్కినప్పుడు ఆయన ఆ యొక్క ధోని యొక్క అడుగు భాగానికి వెళ్ళి ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అమరం మీద ఆయన కళ్ళ వాల్చుకుని ఆయన పడుకున్నారన్నమాట. అయితే ఎందుకంటే ఆయన మిగతా ఉన్న అధ్యాయుల్లో చూసినట్లయితే అనేకమైన ప్రజల ద్వారాగా వాళ్ళు జనసమూహం వెంబడించినప్పుడు ఎంతో మందిని ఆయన స్వస్థపరుస్తూ ఎంతో మందికి ఆయన విడుదల చేస్తూ
ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆయన సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆయన కొద్దిసేపు ఆయన విశ్రాంతి తీసుకోవడం కోసం ఆయన అలసట చెంది ఆయన తలవాల్చుకుని పడుకున్నారన్నమాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ సమయంలో వాళ్ళు ఆయన ఆయన అలసిపోయి పడుకున్నాడంటే ఆయన ఎందుకు అలసిపోయి పడుకున్నాడంటే ప్రవక్త కూడా ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆయనకి ఇది ఒక గడ్డు దినమై ఉండొచ్చు. ఆయన అలసిపోయాడు. ఆయన శరీరం చాలా అలసట చెంది ఉండేది. మీకు తెలుసా, ఆయన సాగిపోతుండగా జనులు ఆయనలో నుండి దేవుణ్ణి లాగుతున్నారు. ఆయనలో నుండి వారు తమ శక్తిని వారు లాక్కుని వారు పొందుకుంటున్నారు. దానిని వారు చేసినప్పుడు ఆయన ఎంతగానో ఆయన శరీరం అలసి ఆయన ఆ రకంగా పడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన జన సమూహము ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడు జనం ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క శక్తిని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన సాగిపోతుండగా జనులు ఆయనలో నుండి దేవుని శక్తిని వాళ్ళు లాక్కుంటారని చెప్పారు. అందుకే ఆ రక్తస్రావం గల స్త్రీ ఆయన ముట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నారండి, నాలో నుండి ప్రభావము వెడలిపోయింది. అంటే ప్రజలు ఆయన వెంబడిస్తూ ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న దైవత్వాన్ని, ఆయనలో ఉన్న ప్రభావాన్ని వాళ్ళు లాక్కుంటారన్నమాట. కాబట్టి ఆయన ఆ సువార్త చేస్తూ ఉన్నప్పుడు కొద్ది అలసట చెంది మనసుగా చూడటానికి ఆయన సిద్ధపడడానికి ఆయన కొద్దిసేపు అలసట తీసుకోవడానికి ఆయన నిద్రించి ఉన్నారని మాకు ఇక్కడ ఉందన్నమాట. అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటారని చెప్పేసి కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో ఆ శిష్యులకి ఆ యొక్క నావ, ఆ బోటుని వారు నడుపుకుంటూ సముద్రంలో కొంతమంది ఆ బోటుని పెట్టి పెద్ద తెడ్లు వేసుకుంటారు, కొంతమంది చిన్నదాన్ని పెట్టి ఆ యొక్క తెడ్డు సైజు ఉంటుందని చెప్తా ఉన్నారు. అలా వారు కొద్దిమంది ఒక్కో బోట్లు అయితే 10 మంది కూడా పడతారని చెప్పేసి ప్రవక్త చెప్తున్నారు. అయితే వాళ్ళు తెడ్లు వేసుకుంటూ దాన్ని ముందుకి కొనసాగితే ప్రయాణాన్ని, ఆ సముద్ర ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఒక వ్యక్తి మళ్ళా తన ఎండ భాగం నుండి ఒక చొక్కానీని చేత కట్టుకుని అతని దాన్ని కుడివైపు తిప్పాలా ఎడమవైపు తిప్పాలని దాన్ని చూసుకుంటూ దాన్ని ఆ చుక్కాని యొక్క పనిని అతను తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ రకంగా ఆ ప్రయాణం అవుతున్నప్పుడు వారు ఇంకా ముందుకి వెళ్ళినప్పుడు వారి ఇంకా వేగంగా ఆ తర్వాత ఇంకా సులువుగా ఆ బోటు వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నావకి మధ్యలో ఒక పెద్ద కొంచెం బలమైన కర్ర మాస్టర్ పోల్ అనేసి అన్నారు ప్రవక్త గారు. అయితే ఆ మాస్టర్ పోల్ వేసి దానికి ఒక తెరచాపను కడతారన్నమాట. ఆ తెరచాపని కట్టినప్పుడు లోతుకి వెళ్ళినప్పుడు ఒక చక్కని గాలి వేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తెరచాపని కట్టి దాన్ని పైకి లేపుతారన్నమాట. ఆ తెరచాప సహాయంతో ఆ బోటు నడుస్తూ ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా అది ప్రయాణంలో కొనసాగినప్పుడు వారు చక్కగా ఆ పరిస్థితుల్ని అలాగా అమర్చుకుని ఆ ప్రయాణంలో కొనసాగినప్పుడు వారికి కొద్దిపాటి సమయం దొరికింది అన్నమాట. అప్పుడు ఈ బలంగా తెట్లు వేసి పని ఉండదు అన్నమాట. అయితే ఆ తెరచాప ఆ గాలిని పట్టుకుని ఆ గాలి సాయంతో బోటు వెళ్తా ఉన్నప్పుడు వీరు శిష్యులందరూ ఏం చేశారంటే అండి, ఆ యేసు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా వాళ్ళు గుర్తు చేసుకుని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క సాక్ష్యాన్ని వాళ్ళు పంచుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా ఆయన మిగతా అధ్యాయంలో మిగతా చోట్ల ఏమో అద్భుతాలు చేశారో, ఎటువంటి పరిచయం చేశాడో, ఆయన నిజంగా దేవుడై ఉన్నాడు కాబట్టి ఇటువంటి కార్యం చేయగలరా, నన్ను ఆయన మొదటిసారిగా నా తండ్రి పేరు చెప్పి నా పేరు చెప్పి నన్ను పిలిచారు, అసలు నేను ఎవరో ఆయనకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు అని మొదటిగా పేతురు గారు ప్రారంభించారంటండి ఆ సాక్ష్యాన్ని. ఆయన సీమోను కుమారుడా, నువ్వు యోన కుమారుడు, నీ పేరు సీమోన్ అని నా పేరు పెట్టి పిలిచాడు. ఆ తర్వాత నన్ను పేతురు అని చెప్పాడు, నువ్వు ఒక బండగా ఉంటావని చెప్పాడు.
ఈ విషయాలన్నీ ఆయనకి ఎలా తెలుసు? నిజంగా ఆయన మెసేజ్ కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి కదా ఎలా తెలుసు, ఎలాగా చెప్పగలిగాడేమో. ఆయన సాక్ష్యం చెప్తే నతనీయులు కూడా ఆయన సాక్ష్యం ఆయన చెప్తా ఉన్నారన్నమాట. అయితే నతనీయులు ఏం చెప్తున్నాడంటే, పిలుపు, నేను ఆ చెట్టు కింద ఉన్నప్పుడే పిలుపు వచ్చి నన్ను పిలిచాడు. ఎలాగా ఒక మెసేజ్ మేము కనుగొన్నాము, ఆయన మీకు పరిచయం చేస్తాను రా అని తీసుకెళ్ళినప్పుడు, నేను ముందు ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్తే నేను వెళ్ళలేదు. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా పేరు పెట్టి పిలిచాడు. నతనీయులు, నువ్వు ఏ కల్మషము లేని నిష్కపటమైన ఇశ్రాయేలుడు అని పిలిచాడు. ఆ సమయంలో నాకు ఎంతో ఆశ్చర్యం అయిపోయింది. నా హృదయం ఎంతగానో కూడా ఇదేమింది. ఆయన నిజంగా ఆయన మెస్సియా అయిన మన పితరులు చెప్పినటువంటి నిజంగా మెస్సియా వచ్చినప్పుడు ఇటువంటి కార్యాలన్నీ కూడా బయటపడతాయి. ఇటువంటి కార్యాలు రుజువుతాయని మన పితరులు చెప్పినట్లుగా నిజంగా ఆ క్షణంలో నేను ఎంతగానో విశ్వసించాను. నేను ఆ రీతిగా నేను ఎంతో ఆ క్షణంలో నేను సంతోషించానని చెప్పినప్పుడు ఆయన నిజంగా నేనైతే ఆయన గొప్ప మెస్సియాగా నేను నమ్ముతున్నాను అని చెప్పి నాతోనే సాక్ష్యం ఇచ్చాడంటే. ఇంకా అలాగే ఒక్కొక్కరు కూడా వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల గురించి, ఆయన చేసిన స్వస్థతల గురించి ఇంకా 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రజలందరికీ కూడా ఆయన సువార్త చేసి ఆ యొక్క దాన్ని సృష్టించాడు అన్నమాట. అయితే ఆ అలలో ఈ బలమైనటువంటి నాకున్నటువంటి ఆ పోలు, మాస్టర్ పోల్ ఉంది కదండి, బలమైనటువంటి ఆ కర్రని, ఆ తెరచాపని కూడా అటు ఇటు కొడేస్తా ఉన్నాయంటండి. అయితే వీళ్ళు ఎంతగానో బలంగా, ఎంతో సాయశక్తిగా వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ శక్తిని అంతటి కూడా ఉపయోగించి ఆ నామని పడిపోకుండా, దాన్ని ఇదేవ్వకుండా వారు చేయవలసిన ప్రయత్నం అంతా వాళ్ళు చేస్తా ఉన్నారంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రమలు వచ్చినప్పుడు వారి సాయశక్తిలా వారు వ్యవహారం, నువ్వు కుడివైపు వెయ్యి, ఎడవైపు మళ్ళించు, అటువైపు ఇటువైపు వస్తుంది, ఇటువైపు మళ్ళించని వాళ్ళ భాషతో వాళ్ళు ఎంతగానో కూడా వాళ్ళు చెప్పుకుంటూ వారు ఆ నామనే ఎంతో సాయశక్తిలో దాన్ని ప్రయత్నం చేస్తూ ఆ పడవని వాళ్ళు ఆ శ్రమంలో నుండి ఆ యొక్క దాంట్లో నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే వాళ్ళు చేయవలసిన ప్రయత్నం అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంతవరకు ఆయన యొక్క అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసినటువంటి కార్యాలన్నీ ఎంతో గొప్పగా చెప్పుకుని, ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన ఎంతో గొప్ప మెస్సియా ఉన్నాడు, ఆయన మనలాంటి సామాన్యుల కొరకే మనల్ని ఎలా రక్షించడానికి ఆయన వచ్చాడు, ఆయన ఎంతో అద్భుతం చేసే దేవుడు అని చెప్పి వారు చెప్పుకుంటా ఉన్నారన్నమాట. అయితే వాళ్ళు ఈ విషయాలన్నీ చెప్పుకున్నటువంటి ఆ శిష్యులు ఆయన ఆ యొక్క నదులు, ఆ యొక్క పడవలో ఉన్నాడనే సంగతే వాళ్ళు మర్చిపోయారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రవక్త ఒక విషయం చెప్తా ఉన్నారన్నమాట. అయితే ఎప్పుడన్నా మనం ఆ శ్రమలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు, మనం ఆ యొక్క టెన్షన్ లో, ఆ యొక్క ఒత్తిడిలో మన యొక్క విశ్వాసాన్ని మనం మర్చిపోతామని చెప్తున్నారు. అలా మళ్ళా ఉన్న దేవుడే మనం మర్చిపోతామని చెప్తే ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు ఆయన వారితో పాటే ఉన్నారన్నమాట. అయితే వారు ఏం చేశారండి, ఆయన్ని మర్చిపోయి ఆయన చేయవలసిన ప్రయత్నం అంతా చేసి ఇంకా మనం మరణం తప్ప ఇంకేమీ లేదు, అయితే మనం ఏం చేయలేము, మనం ఇది నీళ్ళతో ముంచేస్తుంది, మనం ఇంకా ఏం చేయలేము, మన పని అయిపోయిందని వాళ్ళు నిరుత్సాహం పడిపోయారన్నమాట. అయితే ఆ సమయంలో పేతురు గారు సడన్ గా జ్ఞాపకం చేసుకుని ఆయన ఏమన్నారంటే, అదే సహోదరులారా, మన మధ్యలో యేసు ఉన్నాడు, మనం ఆయన మర్చిపోయాము, బాధకుడు మనతో ఉన్నాడు కదా, ఆయన్ని మనం లేపుదాము, ఆయన యొక్క కృపని ఈ పరిస్థితుల్లో ఆయన ఏమైనా చేయగలదేమో, ఆయన మనం లేపుదామని చెప్పి ఆయన చేసినప్పుడు వారందరూ అవునా మనం మర్చిపోయామే, నిజమే కదా అని చెప్పి వారు ఏం చేశారండి, ఆయన్ని అప్పుడు వారు లేపారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ వర్తమానం యేసుని మేలుకొల్పుట, మనం ఈ యొక్క వర్తమానం పేరును మనం గుర్తించుకున్నట్లయితే ఈ వర్తమాన సారాంశం అంతా మీకు అర్థమైపోతుంది. ఇది వర్తమానం
అయితే దీన్ని మనం కొద్ది విషయాల్లోనే మనం చెప్పుకున్న మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారందరూ కలిపి ఏకరీతిగా ఏం చేయారండి? ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన లేచారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆయన మనం గుర్తు చేసుకుని మనం పెద్ద ప్రార్థనలు మనం చేయవసరం లేదండి. మనం ఆ యొక్క అనుకూలమైనటువంటి విశ్వాసంతో కూడిన ఆ చిన్న మాటలు అందులో చూడండి 2-3 మాటలు వాళ్ళు ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన లేపుకున్నారు. ఆయన లేచారన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేచి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వాళ్ళతో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టువాడు, ఈయనకు గాలి సముద్రం లోబడుచున్నవని చెప్పుకోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి రీతిగా వాళ్ళు ఆ పరిస్థితిలో ఇందులో కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయారంటే ప్రభువాని గట్టిగా ఆయన పిలిచి ఆయన లేపుకున్నారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి మనం లేపవలసి ఉన్నాం. అయితే దేవుణ్ణి ఆయన లేపాలంటే ఆయన ఎక్కడ ఉండాలండి? ఆయన ఆ నామలో ఉండాలి. ఆయన నామలో ఆ శిష్యులు ఆయన్ని ఆ బోటులోకి వాళ్ళు ఎక్కించుకున్నారు కాబట్టి ఆయన ఆ యొక్క నామలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన లేపుకున్నారు అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నామలోకి ఆయన ఉండాలంటే ఆయన మనం ఏం చేయాలండి? మనం ఆయన లేపాలంటే ఆయన ఆ బోట్లో ఉండాలి. ఆయన ఆ బోట్లో ఉండాలంటే అంటే ఆ నామంగా మన జీవితమే నామై ఉన్నారు. మన యొక్క జీవితంలో మన యొక్క నావలో ఆయన్ని మనం చేర్చుకోవాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని యేసుని అంటే ఆయన మనం మేల్కొల్పాలంటే ఆయన లేపాలంటే ఆయన మనలో ఉండాలి. ఆయన మనలో ఉండాలంటే ఏం చేయాలండి? ఆయన ఎక్కడున్నారు? ఆయన ప్రసంగంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని ప్రసంగాలు లేరండి. ఆయన ఎక్కడున్నారంటే ఆయన ఈ గడికి అభిషేకించబడిన ఆ ప్రసంగంలోనే ఆ వాక్యంలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆ వాక్యాన్ని నేను వినినట్లయితే వినుటి వాళ్ళని విశ్వాసం కలను. దేవుని వాక్యం వినుటి వాళ్ళు విశ్వాసం కలుగుతారు. అలాగే నా యందు విశ్వాసం నుంచి వాడు నేను చేయి క్రియలు చేయనని చెప్తే దేవుడు చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ యొక్క వాక్యాన్ని ఈ కాలానికి అభిషేకించబడి ఈ గడికి అభిషేకించబడి ఆ వాక్యాన్ని ఆ ప్రసంగాన్ని మనం మనలో తీసుకున్నట్లయితే ఆయన మనలోకి వస్తారన్నమాట. మనలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్నాడు కదా ప్రభువా నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అంటే పని అవుతుందండి. ఆ నామలోకి ఆయన చేర్చుకున్నారు. కానీ ఆ నామలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆ సముద్రం మీద అలలు వచ్చి ఆ నామని ఆయన కొట్టడం మానలేదు. ఆ శ్రమలు రావడం మానలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆ నామలో ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేయలేకపోరు. ఎందుకంటే ఆ నామలో ఉన్నా సరే మనం ఆయన్ని మేల్కొల్పోవాల్సి ఉన్నదని చెప్పి ఇక్కడ వాక్యం చేయవలసిన. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలో ఉంటే సరిపోదండి. అంటే ఆయన నామంలో మనం కడపడ్డాం కదా, ఆయన వాక్యానుసారంగా మనం రక్షించబడ్డాం కదా, మనం నీతిమంతులుగా ఉన్నాం కదా అని మనం సాగిపోతే సరిపోదన్నారు. శిష్యుల నామలో యేసుప్రభువు ఉన్నారండి. అయినా సరే తుఫాను వచ్చి ఆ నామని అల్లకొల్లాలని చేస్తా ఉన్నారండి. అయితే వారు ఆ పరిస్థితుల్ని ఆ శ్రమల్ని ఆ ఇబ్బందుల్ని వాళ్ళు తప్పించుకోవాలంటే ఏం చేయవలసి ఉన్నదండి? యేసుని మేలుకొల్పవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి రీతిగానే ఆ శిష్యులు కూడా ఆయన్ని మేలుకొల్పారన్నమాట. ఆయన లేపినప్పుడు ఆయన వారి పరిస్థితుల్ని వారి గాలిని సముద్రంని కూడా ఆయన గద్దెంపగా అవి మిక్కిలి నిమ్మలమాయనమాట. ఈయన గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని చెప్పుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి గాలి సముద్రం లోబడుతున్నాయి అంటే ఎందుకు లోబడుతున్నాయండి? ఆయన ఆ యొక్క సముద్రమును ఆ గాలిని ఈ యొక్క సృష్టిని అంతని కూడా సృష్టించిన దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ సముద్రమును ఆ గాలి లోబడతాను అంటే సృష్టి తన యజమానికి లోబడతా ఉన్నారు. ఒక కుక్క పిల్ల తన యజమానికి ఎలాగైతే లోబడుతుందో, యజమాని ఎలాగైతే గుర్తిస్తా ఉన్నదో, తన యొక్క మాటని ఎలాగైతే అది
లోబడతా ఉన్నదో అలాగే సృష్టి కూడా ఆయనే సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఆ సముద్రాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఆ గాలిని ఆ తుఫాన్ని సమస్తాన్ని కూడా ఆయన సృష్టించిన సృష్టికర్త ఆయనే కాబట్టి సమస్త సృష్టి కూడా ఆయనకి లోబడతా ఉన్నది కాబట్టి ఆయన పలికిన వెంటనే ఆ సముద్రమును ఆ తుఫాన్ని ఆ గాలి కూడా లోబడి మెక్కల నిమ్మలమైన దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇవాళ యేసుక్రీస్తు ఎవరో ఏకన్నది కూడా ఆ క్లియర్ గా జనాలు తిరిగితే లేదన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ఒక కుమారుడిగానే చూస్తా ఉన్నారు, ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా చూస్తా ఉన్నారు. కానీ ప్రకృతిగా గ్రహింపు ఉన్నది ఆ యజమాని ఎవరన్నది దానికి గ్రహింపు ఉంది. కానీ తన పోలిక చెప్పున తన శరీరంలో మనం చేసినటువంటి ఆ యొక్క సృష్టికర్తని మనం గుర్తించలేకపోతా ఉన్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన త్రిత్వంగాను దిత్వంగాను ఏకత్వంగాను ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన సర్వశక్తి గల దేవుడై ఉండి ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనని చెప్పి నమ్ముతలేదు. అయితే అటువంటి సృష్టికర్తనే మన నామలో మనం చేర్చుకున్నట్లయితే మనం ఆయన్ని మన నామలో మనం చేర్చుకున్నట్లయితే ఆయన మనం మేల్కొల్పి ఆ యొక్క పరిస్థితులు మనకి ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, మనం మన సాయశక్తిలో మనం ప్రయత్నం చేసినా కాబట్టి అది కార్య అభివృద్ధి జరగదన్న దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే మన సృష్టికర్తనే అటువంటి మెస్సియాని ఆ దేవుణ్ణి మనలో మనం చేర్చుకున్నట్లయితే ఆయన్ని మన పరిస్థితులు వచ్చినప్పుడు మన దివారాత్రులు కూడా మన యొక్క సమస్త విషయంలోనూ కూడా మనం ఆయన్ని మేల్కొల్పవలసి ఉన్న దేవుని స్తోత్రం హల్లెలూయా. అతి రీతిగా మనం చూసినట్లయితే కదిలించునే ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కావున ఇప్పుడే ఆయనను పిలిచి ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆ శిష్యులు ఎలాగైతే ఆయనను మేల్కొల్పారో మనం కూడా అతి రీతిగా మనం మేల్కొల్పవలసి ఉన్నది అన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూసారా, ఏదైనా కార్యం చేయాలంటే మన యొక్క పిలుపు కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు అన్నమాట. మన పిలవనిదే, మనం లేకపోతే, మనం ఏం చేయనిదే అది మనమేమి కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ చూస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఆయన కార్యం చేయటకు ఆయన నీ పిలుపు కొరకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అట్టి రీతిగా మనం ఆయన మేల్కొల్పవలసి ఉన్నది. ఆయన మనం ఆయన చేర్చుకోవలసి ఉన్నది. ఆయన స్వయం చూపడానికి ఆశీర్వదించండి ప్రభావ. నిశ్చయంగా మా వాక్యంలో, మా పాటలో, ప్రార్థనలో నిశ్చయంగా మీరు ఆశీర్వదించారని నమ్మువారికి సమస్యని సాధ్యమనే వాక్యం అర్పిస్తుంది. అయ్యా నీ వాక్య వర్షాలు మమ్మల్ని నడిపించడానికి ఆరాధన చేస్తున్నాం. అయా మేము ఒక క్రమంలో నడుచుకు ప్రయత్నిస్తున్నాం. క్రమంలో వంకం చేయడం సతవిధాలుగా ప్రార్థన చేస్తున్నాం, సతవిధంగా ప్రయత్నం చేస్తున్నాం.
నిశ్చయంగా వాడి నుంచి మమ్మల్ని కాపాడటం ప్రభావ. ఈ వాటి శక్తిని మనకి ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా దానపేటలో జరుగుతున్న ఆరాధనకు ప్రార్థన చేస్తున్నాం. నేను దైవ సేవకులను ప్రసన్న విషయంలో ప్రార్థన చేస్తున్నాను. మన వృద్ధాప్యంలో ఎవరు అనేక కార్యక్రమాలు మార్చడం సాహిత్యం చేస్తుంది. అక్కడ సంఘంలో తెలుగు కలహాలను తీసివేస్తుంది ప్రభావం. సమానమైన ప్రభావం. అందరూ మానవులతో సమానం, అందరూ ఒకటి అన్ని తరగతి ప్రయత్నం చేస్తున్నాం. సైతానికి తెలుగు ప్రభావం మనం కాపాడమని, అన్ని సంఘాలని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ వాక్యంలో మమ్మల్ని నడిపించుకోవడానికి నీకు ఆరాధన చేస్తున్నాం. చేసేవాళ్ళు నీ కృపలో మమ్మల్ని బలపరుచుకుంటూ నీకు ఆరాధన చేస్తున్నాం. అయ్యా ఇక్కడ సమస్త విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని ప్రార్థన, నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మంచిగా ప్రార్థన అయినా ఇంటి విధంగా చూపించాలో, ఇంటి విధంగా ఆరాధించాలో నేను తెలియజేస్తున్నాను. ఆయన వచ్చి నుంచి శక్తులు కానీ మూడుకే క్రమానికి ఆరాధించాలని అటువంటి విధంగా నీ వాక్యం వస్తుంది మమ్మల్ని నడిపిస్తుంది. ఆలోచించలుస్తుంది. ముఖ్యంగా ఎన్నో ప్రశ్నలు మాకు మిగిలిన అయితే ఆ ప్రశ్నలు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కేవలం మేము ప్రార్థన చేయగలుగుతుంది. చేసేవారు మీరే నమ్ముతున్నాం. సంస్థను మీ